అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. ఈరోజు మీకు నేను బెండకాయ వేపుడు చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి. బాండీ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకుని మరొకసారి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మరొకసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని ఈ ముక్కలన్నిటినీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకొని కారం అంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి బెండకాయ ముక్కలు కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బెండకాయ వేపుడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.